నాకు డౌట్. డాక్టర్ గారేమో మిమ్మల్ని డౌట్స్ అడగమంటున్నారు. మీరు అడగట్లా, మీరు ఎందుకు అడగట్లేదు నాకు తెలిసి నేను మళ్ళీ చెప్తాను. నాకే ఒక డౌట్, ఎవరి మీద? అక్కడ ప్రొఫెసర్ డాక్టర్ రామకిషన్ అని రాసింది. అది ఎవరి గురించి? ఇది నా డౌట్. అది ఈయన కాదేమో అన్నాడు. సార్లు ఏం చెప్తారు, నేనేనయ్యా బాబు అని చెప్తారేమో, నమ్మటానికి నాకు ధైర్యం లేదు. సార్ నాకేమనిపిస్తుందంటే, వీళ్ళందరికీ అన్నయ్య ఉంటాడేమో, తండ్రి అయి ఉంటాడేమో, వీళ్ళందరూ మేలుకూరి నుంచి మనిషి అయి ఉంటాడేమో అనిపిస్తుంది తప్ప, నాకు ఆ టేబుల్ మీద కూర్చొని రాసేస్తుంటారే, ఇలా ఇలా రాసిచ్చేస్తుంటారే, అట్లా కనిపించడం లేదు. థ్యాంక్ యూ సార్, మీలాంటి మంచి మనిషితో కలిసి వేదికను పంచుకునే ఛాన్స్ దొరికినందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నాను. సాధారణంగా సమాజంలో ఒక పొరపాటు అభిప్రాయం వ్యాపించి ఉంది. ఆయుర్వేదం అంటే వేరే, ప్రకృతి వైద్యం అంటే వేరే, ఇంగ్లీష్ వైద్యం అంటే వేరే అని. దానికి కారణం కూడా ఈ వైద్యాన్ని చేసే డాక్టర్లు కావచ్చు, లేదా కొందరు పొరపాటుగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తీకరించేటప్పుడు వచ్చేటువంటి అపోహలు కావచ్చు. బలమైన భావనే ఉంది ప్రజల్లో. సౌండ్ తగ్గేయండి. వీలైతే ఈ 2 ఫ్యాన్లు తీసేయండి, నాకు కొంచెం మాట్లాడేటప్పుడు ఇబ్బంది. కానీ సిద్ధార్థ యోగ విద్యాలయం గత 25 సంవత్సరాలుగా అనౌన్స్ చేస్తూ వస్తా ఉంది. ప్రకృతి వైద్యం అంటే ఏమిటి ఇది కదా ప్రశ్న. ప్రకృతి వైద్యం అంటే, లేదా ఇంకా గట్టిగా నిజమైన ప్రకృతి వైద్యం అంటే అది అభివృద్ధి చెందిన ఇంగ్లీష్ వైద్య శాస్త్రం మాత్రమే. ఈ మాటని గత 25 ఏళ్లుగా గంటాపదంగా పబ్లిక్ గా అనౌన్స్ చేస్తూ వస్తూ ఉంది సిద్ధార్థ యోగ విద్యాలయం. చాలా మంది దీని విషయంలో కౌంటర్ చేస్తూ ఉంటారు. మీరు ప్రకృతి వైద్యులు అయ్యండి, యోగా ప్రచారం చేస్తూ ఇంగ్లీష్ వైద్యాన్ని నిజమైన ప్రకృతి వైద్యం ఇంగ్లీష్ వైద్యం అంటారేంటి అని. అందుకే నేను అంటున్నాను, కొన్ని ఆచరణలో ఎదురయ్యేటువంటి అనుభవాలను చూసి కొన్ని సత్యాలు మరుగున పడిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటిలో ఒకటి ఇంగ్లీష్ వైద్యపు ఔన్నత్యం. ఇవాళ డామినేటెడ్ వైద్యం ఏదైనా ఉందంటే ఇంగ్లీష్ వైద్యమే. చాలా మందితో తిట్లు తింటున్న వైద్యం ఏదైనా ఉందంటే కూడా ఇంగ్లీష్ వైద్యమే. మీరు విన్నారు సార్, మేము బయట వింటా ఉంటాం. మీరేమో తగ్గినాడు తగ్గిందని వస్తే వింటారు పొగడతలు. మేమేమో ఇన్ని మందులు రాశాడు, ఇన్ని లక్షలైనా తగ్గలేదు అని ఇంగ్లీష్ డాక్టర్లను తిట్టే మాటలను మేము బయట వింటా ఉంటాం. మీరు హాస్పిటల్లో ఉంటారు కాబట్టి మమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు అనుకుంటారు మీరు. మేము బయట చూస్తాం, లేదా మీకు కూడా వినిపిస్తుంటాయేమో తెలియదు. కానీ సత్యం ఏమిటంటే, ఇంగ్లీషు వైద్య శాస్త్రం డెవలప్ చేసినటువంటి ఆధునిక శరీర నిర్మాణ శాస్త్రం కానీ, శరీర ధర్మశాస్త్రం కానీ, పేథాలజీ కానీ, వివిధ అంశాలలో జబ్బుకి కారణాలని పరిష్కారాలని వివరించేటువంటి శాస్త్రాలు కానీ లేకపోయి ఉంటే, గతంలో మనం నిర్మించుకున్నటువంటి ఆయుర్వేదం కానీ, ప్రకృతి వైద్యం కానీ, యోగ శాస్త్రం కానీ ఈ సపోర్ట్ లేకపోయి ఉంటుంటే ఇప్పుడున్న పాటి కాస్త సవివరంగా చెప్పుకునే ఛాన్సులు మనకు వచ్చుండే కావు. సిద్ధార్థ యోగ విద్యాలయం వల్ల ఆన్లైన్ లో 21 రోజులు వైద్యం మీద ట్రైనింగ్ క్లాసులని గత ఒక 4-5 సంవత్సరాలుగా నిర్వహిస్తాం. మీ దాంట్లో ఏంటంటే నేనేదో ఎనాటమీ ఫిజియాలజీ అయ్యో మాట్లాడుతూ ఉంటాను. ఎక్కడివి?